దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, బాగున్నారా? మీరందరూ బాగున్నారని మరి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. బైబిల్ చదువుతూ మరి పరధ్యానులుగా ఉండకుండా విశ్వాసమందు మీ యొక్క జీవితాన్ని పునాది వేసుకోండి. నిన్నటి దినాన పునరుద్ధానపు ఆదివారం ఆరాధనలో పాల్గొన్నారని అనుకుంటున్నాను. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉండడం వల్ల మందిరాలు మునిగిపోవడం వల్ల వెళ్ళలేదు. ఏదైనప్పటికీ లైవ్లో వాక్యాన్ని విన్నారనుకుంటాం. ఒకవేళ వినకపోతే మనోహర్ పాపట్ల అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ నిన్నటి వాక్యం ప్రార్థన ఎలా చేయాలనేటువంటి అంశం మీద దేవుడు స్పష్టంగా చక్కగా మాట్లాడారు. ఆ మాటలు విని మీ భవిష్యత్తులో మీ జీవితాన్ని మార్చుకోండి. అలాగే మరి ఈ యొక్క నేట మునిగినటువంటి కుటుంబాలకు ఆదరణగా ప్రార్థన చేయండి. అలాగే మీ వంతులు మీరు సహకరించండి. మరి మీకు తెలియజేస్తున్నటువంటి మాట, నా ఫోన్ నెంబరు కాంటాక్ట్లో ఉంది కనుక మీరు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే మీరు అనుకోవచ్చు, నా దగ్గర 500 ఉన్నాయి, 1000 రూపాయలు ఉన్నాయి, ఎట్లా అని. మీరు ఉన్న దాంట్లోనే ఇవ్వగలిగితే వారికి కనీసం వాటర్ బాటిల్ కానీ, అలాగే వారికి కొన్ని బిస్కెట్ ప్యాకెట్లు కానీ ఏమైనా ఇవ్వగలుగుతాం. కానీ ఇవ్వగలిగే వారు ఎవరు ఉంటే మాకు ఫోన్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఏమి వదిలిపెట్టడు. ఏది ఏమైనప్పటికీ ఈ ఉదయం మనం సజీవులుగా లేచాం. దేవుని స్తుతిద్దాం, ప్రార్థన చేసుకుందాం, బైబిల్ చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం, ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి కనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. ఏం చెప్తుంది లేఖనం అంటే, అయ్యా నీవు చేసిన పాపము చేత నువ్వు కూలిపోయావు. నీవు ఇలా కూలిపోవటానికి కారణం ఏంటి? నీ జీవితం సగంలో ఆగిపోవడానికి కారణం ఏంటి? నీ పిల్లల భవిష్యత్తు పాడైపోవడానికి కారణం ఏంటి? నీ ఇల్లు సగంలో ఆగిపోవడానికి కారణం ఏంటి? నీ ఉద్యోగంలో ముందుకు వెళ్ళకుండా నీకు రావాల్సిన దేవుని బిడ్డలారా చక్కటి ఉన్నత స్థితి ఆగిపోవడానికి కారణం ఏంటి? పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఏంటి అని ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు, నీ పాపము చేత నువ్వు కూలితివయ్యా కనుక నువ్వు కూలిపోయిన స్థితిలో ఉన్నావు. అయితే మరి ఏం చేయాలి? బిడ్డలారా, నీ పాపము చేత నువ్వు కూలిపోయి ఉన్నావు కనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. ఎవరి తట్టు తిరగమంటున్నాడు? నీ దేవుడైన యెహోవా తట్టు తిరిగితే కూలిపోయిన నీ జీవితాన్ని ఆయన మరలా నిలబెట్టబోతున్నాడు. ఆమేన్. కనుక ఈ ఉదయకాల సమయంలో అనుదిన ప్రార్థన కార్యక్రమంలో నువ్వు ఏ పాపం చేత అయితే కూలిపోయావో, ఏ ఆలోచన చేత కూలిపోయావో, ఏ ఉద్దేశం చేత కూలిపోయావో వాటన్నిటిని ఒకసారి రిపీట్ చేసుకొని దేవుని పాదాలు పట్టుకొని దేవుని వైపు తిరుగు. మనుషుల వైపు కాదు, లోకం వైపు కాదు, ఆచారాల వైపు కాదు, ఆయా స్నేహితుల వైపు కాదు, దేవుని వైపు తిరిగితే దేవుడు కూలిపోయిన నీ బ్రతుకును తిరిగి నిలబెడతాడు, అద్భుతమైన కార్యములు చేస్తాడు. ఈరోజు ప్రపంచం అంతా కూలిపోతూ ఉంది. ఒకవైపు వరదల చేత, ఒకవైపు కరువుల చేత, ఒకవైపు అనేకమైన కారణం పాపమే నిన్ను కూలేటట్టు చేస్తుంది. ఆ పాపాన్ని మాని తిరిగి దేవుని వైపు తిరిగితే దేవుడు నిలబెట్టడం ప్రారంభిస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయం మాకు చక్కటి విషయాలు నేర్పించారు. మేము పాపం చేత కూలేమని, తిరిగి దేవుని వైపు తిరగగలిగితే దేవుడే బాగు చేస్తాడని చక్కటి విషయాలు తెలియజేశారు. దేవా, మా జీవితాలను కట్టండి, సరిచేయండి. అనాథులైన వారిని, తల్లిని తండ్రిని పోగొట్టుకున్న వారికి ఓదార్పు దయచేయండి. ఇంకా ఆహారం వస్త్రాలు అందని వారికి సహాయం చేయండి. ఈ ఉదయం మొదలుకుని రాత్రి వేళ పడుకునేంత వరకు పాములు, తేళ్లు, మంటరగబ్బలు, విషపురుగులు ఎవరిని హాని చేయకుండా సహాయం చేయండి. అలాగే నానా, ఇదిగో నానా, స్తోత్రాలు. పగలు నాయన అయ్యా ఈ వర్షాలు పడతా ఉన్నాయి, రాత్రులు పడతా ఉన్నాయి. నీ చిత్తమైతే ఈ వర్షాలను తగ్గించి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.